2024 ఎన్నికల తర్వాత మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన పెండింగ్లో ఉన్న సినిమాలను తను చేస్తాడా చేయలేదా అనేది తను ఈ రోజు మనకు క్లారిటీ ఇచ్చాడు. పెండింగ్లో ఉన్న సినిమాలను తప్పకుండా పూర్తి చేస్తానని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఏమన్నారంటే, నన్ను క్షమించమని చిత్ర నిర్మాతలను కోరాను అని తెలిపారు. రాజకీయ నాయకుడిగా మారిన ఒక హీరో బుధవారం తన నియోజకవర్గం పిఠాపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో తను చెప్పిన మాటలు ఇవే. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు తను ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సినిమాలు తప్పకుండా చేస్తానని శపథం చేశాడు. అయితే ఆయన పిఠాపురంలో ఏమన్నాడంటే, మళ్ళీ సినిమాల షూటింగ్ గురించి ఆలోచించే లోపు తన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశాడు. నేను హామీ ఇచ్చాను, ముందుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను అని తెలిపాడు. కనీసం గుంతలు పూడ్చకుండా కొత్త రోడ్లు వేయని నన్ను ఎవరు తప్పు పట్టకూడదని అన్నాడు. ఫ్రెండ్స్, అయితే మీ అందరికి ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను నా చిత్ర నిర్మాతలను సమయం కావాలని కోరాను. నా హృదయంలో ఉన్న ఆ భయంతో నేను నా చిత్ర నిర్మాతలను కూడా నన్ను క్షమించాలని అడిగాను. అయితే నేను ముందుగా ప్రజలకు సేవ చేయడంపై దృష్టి పెట్టాలి. నాకు సమయం దొరికినప్పుడు మాత్రమే సినిమా షూటింగ్లకు వెళ్తానని అన్నాడు. ఓజీ సినిమా చూడండి, ఇది చాలా బాగుంటుంది అని తెలిపాడు. 1996లో సినిమాలు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ 2014లో రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాడు. అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి 2024లో పోటీ చేసి 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 21కి 21 స్థానాలు గెలిచి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నాడు. అయితే 2018లో అజ్ఞాతవాసి మూవీ ఫ్లాప్ అయింది. మళ్ళీ తిరిగి 2021లో వకీల్ సాబ్ సినిమాతో హిట్ కొట్టాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే తన ఓజీ మూవీ వస్తుంది. అయితే ఈ ఓజీ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అయితే పవన్ కళ్యాణ్ చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో తెలుసుకుందాం రండి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు బుధవారం కార్యాలయంలో మాట్లాడుతూ ఇలా అన్నాడు. తనను రాష్ట్ర అసెంబ్లీకి ప్రతినిధిగా ఎన్నుకున్నందుకు పిఠాపురం ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు. తాను అసెంబ్లీ గేట్లను కూడా తాకలేడు అని అన్నవారే ఇప్పుడు డిప్యూటీ సీఎం చేశారని చాలా సంతోషానికి గురయ్యాడు. అంతేకాకుండా పార్టీ గెలుపు ఎన్డీఏకు కూడా బలాన్ని చేకూర్చింది అన్నాడు. నాకు ఎలాంటి డబ్బు అవసరం లేదు, నా నుంచి ఎలాంటి సిఫార్సులు ఉండవని నా అధికారులకు కూడా అదే చెప్పానని అన్నాడు. వారి పనులతో కాంట్రాక్టు పనులు మరియు ఇతర పనులు చాలా బాగా జరుగుతాయని చెప్పాడు. అధికారులు ఖర్చు పెట్టిన ప్రతిదానికి లెక్క చెప్పాలని చెప్పాడు. డిపార్ట్మెంట్ లో జరిగే ప్రతి లావాదేవీపై ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని తెలిపాడు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవస్థలను అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యవస్థలను నాశనం చేశారని, రాత్రికి రాత్రి అద్భుతాలు జరుగుతాయని ఆశించవద్దని ప్రజలను కోరాడు. ప్రతిదీ సరిదిద్దుకోవడానికి మరియు సరైన పద్ధతికి రావడానికి కొంత సమయం అవసరం. అంతేకాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీపై అహంకారం పడవద్దని, వినయంగా నడుచుకోవాలని తెలిపాడు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దుతామని తెలిపాడు. అంతేకాకుండా పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ ఓ హామీ ఇచ్చాడు. అదేంటంటే, పిఠాపురంలో టూరిజం టెంపుల్ ను అభివృద్ధి చేస్తానని మాటిచ్చాడు. అయితే ఇప్పటి వరకు అంతా బానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల అమ్మాయిపై జరిగిన రేప్ కేసు గురించి ఈ విధంగా మాట్లాడాడు. ఇలా మాట్లాడతాడని అసలు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్ లో 8 సంవత్సరాల అమ్మాయిపై 12-13 సంవత్సరాలు కలిగిన విద్యార్థులు ఆమెపై అత్యాచారం చేయడం గురించి తీవ్రంగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. దాని గురించి తను మాట్లాడుతూ ఏమన్నాడంటే, దాని గురించి చదివిన నాకు ఒక లోతైన షాకుగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, నేరస్తులు కూడా మైనర్లే. ఈ విషయం నన్ను చాలా బాధ పెడుతుంది. ఆదివారం పార్కులో ఆడుకొని ఇంటికి తిరిగి రాకపోవడంతో అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో చోటు చేసుకుంది. అయితే స్నిఫర్ డాగ్ సహాయంతో నందికొట్కూరు పోలీసులు రేప్ చేసిన విద్యార్థులను పట్టుకున్నారు. అయితే అమ్మాయి మృతదేహాన్ని ఒక కాలువలో పడేసి దానికంటే ముందు ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లు వారు అంగీకరించారు. ఇలా పవన్ కళ్యాణ్ చాలా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అయితే ఫ్రెండ్స్, మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ తప్పకుండా చేయండి. మీ అందరికీ ఈ విషయం తెలుసా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వకముందు ఇలా అన్నాడు. రాష్ట్రంలో ఇంతమంది రేపులు జరుగుతున్నా, ఇంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిన్న రాయి తగిలితేనే రాష్ట్రం అంతా ఊగిపోతుందని విర్రవీగాడు. నాకు చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఈ రోజు నువ్వేం చేస్తున్నావు అని మొత్తం నేటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది నేను అడిగే ప్రశ్న కాదు, మొత్తం ప్రజలంతా కూడా అడిగే ప్రశ్న. పవన్ కళ్యాణ్
తప్పకుండా పవన్ కళ్యాణ్ దీనిపై రియాక్ట్ అవ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం. అయితే ఫ్రెండ్స్, మీరందరూ కూడా గుర్తించుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ప్రశ్నించాననే విషయం మీరు గుర్తించవచ్చు. కానీ ఇది నా ప్రశ్న కాదు, ప్రజలందరూ అడిగే ప్రశ్న. తప్పకుండా దీన్ని పాజిటివ్ గా తీసుకొని మన ప్రజలందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మరియు మీ ఫ్రెండ్స్ కి కూడా, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఉన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.